మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మొక్క పేరే కాదు, ఆకారము అందమే. చిన్న చిన్న నక్షత్రాలు పొదిగినట్టుగా ఉన్న ముక్కు పుడగలాంటి పూలు, చామంతి ఆకులను పోలిన ఆకులతో చూసేందుకు అలంకరణ మొక్కలా కనిపిస్తుంది. ఒక్క మొక్క మొలిచిందా అడవిలా అల్లుకుపోతుంది. ఇంతలా చెప్పుకునే మొక్క వాస్తవానికి చాలా హానికరమైనది. అదే పార్థేనియం. దీనికి వయ్యారి భామ అనే పేరు ప్రధానమైనది. దీనికి ఇతర పేర్లు కూడా ఉన్నాయి. అమెరికా అమ్మాయి, కాంగ్రెస్ గడ్డి, క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి, ముక్కు పుల్లాకు గడ్డి, చతక్చాందిని మొక్క, ఆపాది మొక్క, గజర్ వంటి పేర్లున్నవి. కానీ ఈ మొక్కను మనం వాడుకలో వయ్యారి భామ అంటాం. ఇది కొన్ని దశాబ్దాల క్రితం మెక్సికో నుంచి గోధుమ గింజలతో కలిసిపోయి మన దేశానికి వచ్చి చేరిన మొక్క ఇప్పుడు తలనొప్పి వ్యవహారంగా మారింది. బీడు భూములు, ఖాళీ ప్రదేశాలు, రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ కనిపించే ఈ మొక్క పంట చేలలో వ్యాపిస్తే రైతులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. అధిక విత్తనోత్పత్తి సామర్థ్యం కాగా గాలి ద్వారా వేగంగా వ్యాప్తి చెంది పలు రకాల వైరస్లకు ఆశ్రయం ఇచ్చి పంట నష్టానికి ప్రత్యక్ష కారణంగా ఉంటుంది. దీని కారణంగా కూరగాయ పంటల్లో ఫలదీకరణ శాతం తగ్గిపోయి దాదాపు సగానికి సగం దిగుబడులు నష్టపోయే ఆస్కారం ఉంటుంది. పంటలకు, పశువులకే కాకుండా మానవాళి పైన ఈ కలుపు ప్రభావం ఎక్కువ. పలు రకాల చర్మ సంబంధ వ్యాధులు, అలర్జీలకు కారణభూతంగా నిలుస్తుంది. వయ్యారి భామ వల్ల మనుషులకు ప్రమాదకరమైన డర్కాటైస్, ఎగ్జిమా, హై ఫీవర్, ఉబ్బసం, బ్రాంకైటిస్ వ్యాధులు వస్తాయి. ఈ మొక్క ఆకులు చర్మానికి రాసుకుంటే తామర వస్తుంది. పుప్పుడిని పీలిస్తే జలుబు, కళ్ళు ఎర్రబడడం, కనురెప్పలు వాపు వస్తాయి. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలకు చర్మ, శ్వాస సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దురదలు, తుమ్ములు వచ్చి చర్మంపై మచ్చల్లా ఏర్పడతాయి. వయ్యారి భామ స్పర్శ వల్ల జంతువుల వెంట్రుకలు ఊడిపోవటం, హైపర్ టెన్షన్ పెరుగుతుంది. సాధారణంగా ఈ మొక్కను పశువులు తినవు. పొరపాటును గడ్డితో పాటు పశువులు వయ్యారి భామను తిన్నా పశువుల పాలు తాగితే జ్ఞాపక శక్తి దెబ్బతింటుంది. ఈ రకం మొక్కలు పార్థేనియం, హైస్టీరియస్, హైమోనిన్, ఎంబ్రోసిన్ అనే ప్రాణాంతకమైన రసాయనాలను విడుదల చేస్తాయి. ముఖ్యంగా వీటిని తిన్న పశువులు జీర్ణక్రియ, కిడ్నీ, లివర్, అన్నవాహిక, శ్వాసక్రియలు దెబ్బతింటాయి. చివరికి చనిపోతాయి కూడా. మరి ఇంతటి మహమ్మారి అయిన పార్థేనియం మొక్కను నివారించాలంటే ఒక్కొక్కరిగా కాకుండా సామూహిక సమగ్ర చర్యలు చేపట్టాలి. దీని విత్తనోత్పత్తి అనేది చాలా ఎక్కువ. ఇది మనకు పంట పొలాల్లో కాకుండా రోడ్డు సైడు, గట్ల వెంబడి ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటుంది. దీనివల్ల ముఖ్యంగా నష్టాలు కనుక చూస్తే మనకి పంట పొలాల్లో దాదాపు 40% దిగుబడిని తగ్గించే శక్తి దీనికి ఉంది. అలాగే పశుగ్రాసం పంటల్లో చూస్తే మాత్రం మనకు 90% వరకు దిగుబడి తగ్గుతుంది. కాబట్టి ఇవి మనం ముఖ్యంగా గట్లపైన ఉన్నప్పుడు మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని పీకేయాలి. వయ్యారి భామ తన సహజ లక్షణాల వల్ల చాలా రకాలైన వైరస్లకు ఆశ్రయాన్ని ఇస్తుంది. ఈ వైరస్లన్నీ మన పంట పొలాలకు చాలా నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి మనము గడ్డిపైన పండు చేతిలో ఉన్నప్పుడు వయ్యారి భామను తప్పకుండా నిర్మూలించాలి. మనుషులకు కూడా అనేక రకాలైన వ్యాధులు వయ్యారి భామ వల్ల కలుగుతాయి. అవి ఏంటంటే మనకి జలుబు రావటము, కళ్ళు ఎర్రగా కావడము, మరియు డెర్మటైటిస్ అంటే చర్మ సంబంధించిన వ్యాధులు, శ్వాసకోశ సంబంధమైన అస్తమా, ఇలా వివిధ రకాలైన వ్యాధులు మనుషులకు కూడా వస్తాయి. కాబట్టి దీన్ని నిర్మూలన చెయ్యాలి అనుకున్నప్పుడు మనుషులకు ఎలర్జీ లేని వాళ్ళను దీనిలో నిర్మూలించడానికి ఉపయోగించుకోవాలి. పంట పొలాల్లో మలచిన వయ్యారి భామ పూత పుయ్యక ముందే వేర్లతో సహా పీకి బురదలో తొక్కేయాలి. తర్వాత నీరు పెడితే అది బాగా మాగి మురికి ఎరువులాగా మారుతుంది. లేదా
పూత దశకు రాకముందే వేళ్లతో సహా పీకి తగలబెట్టాలి. కాలుతున్నప్పుడు వచ్చే పొగకు దూరంగా ఉండాలి. తంగేడు చెట్లు ఉన్న ప్రాంతంలో ఈ మొక్క అస్సలు మొలవదు. వయ్యారి బామను నివారించే శక్తి తంగేడు మొక్కకు మాత్రమే ఉంటుంది. పొలాల గట్లు, బంజరు భూముల్లో తంగేడు చెట్లను తొలగించకూడదు. ఈ కలుపు మొక్క పూత దశకు రాకముందే 10 లీటర్ల నీటికి 5 కిలోల ఉప్పు కలిపి ద్రావణాన్ని పిచికారీ చేయాలి. అలా చేస్తే వయ్యారి బామ కలుపు మొక్కలు మొలవవు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.